So now he's fine with right. Okay, config blog and so this is syntax. This is second DBT model. So అర్థమైంది కదా config blog అంటే మెటలైజ్డ్ వీవ్ కానీ టేబుల్ కానీ మనకి క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ అనేది ఇది ప్రాజెక్ట్ వైఎంఎల్ ఫైల్లో టేబుల్ ఉంటే టేబుల్ క్రియేట్ చేస్తుంది, వీవ్ ఉంటే వీవ్ క్రియేట్ చేస్తుంది. సో దాని తర్వాత ఇది నెక్స్ట్ ఏం రీడ్ చేస్తుందంటే కాన్ఫిగ్ బ్లాగ్ లో ఫిల్ చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్ మోడల్. సో డిబిటి రన్ అంటేనేమో మనకు ప్రతి ఒక్క మోడల్ రన్ అవుతుంది. అంటే సపోజ్ మనకు ఒక 100 మోడల్స్ ఉన్నాయనుకో డిబిటిలో, సో 100 మోడల్స్ రన్ అవుతాయి డిబిటి రన్ అంటే. సో డిబిటి రన్ సెలెక్ట్ మోడల్ నేమ్ ఇస్తే సో ఆ మోడల్ నేమ్ రన్ అవుతుంది. స్పెసిఫిక్ కామా పెట్టి ఇంకో మోడల్ నేమ్ ఇచ్చామనుకో ఆ టూ మోడల్స్ రన్ అవుతాయి. సో కామా పెట్టి ఇంకో మోడల్ నేమ్ ఇచ్చామనుకో మోడల్ నేమ్ 3 రన్ అవుతాయి. ఒకవేళ మోడల్ నేమ్స్ ఒకట ఫోల్డర్ నేమ్ ఇచ్చామనుకోండి, సో ఆ ఫోల్డర్లో ఉన్న మోడల్స్ రన్ అవుతాయి. ఓకే, ఇది ఒకవేళ డిపెండెన్స్ రన్ చేయాలంటే అది నెక్స్ట్ మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇవి బేసిక్ మోడల్స్. దీస్ ఆల్ ఓన్లీ మనకు శాంపుల్ మోడల్స్ డిబిట్లో ఉంటాయి. సో మనం సో ఓన్గా డేటా అనేది క్రియేట్ చేసుకొని మనం చేస్తాం. ఓకే, మన ఓన్గా మోడల్స్ క్రియేట్ చేస్తాం. సో మన ఓన్గా మోడల్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ మనకు డేటా ఉండాలి. ఓకే, డేటా. సో డేటా కావాలి. సో డేటా కోసం ఏం చేస్తామంటే ఒక నిమిషం. సో ఇప్పుడు మన స్నోఫ్లేక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. సో మనం వేరే డేటా ఉంటేనే యాక్సెస్ అవుతుంది. ఇక్కడికి మనకు రా డేటాబేస్ ఉంది, షాప్ స్కీమా ఉంది. ఇక్కడ మనము కొంచెం డేటా తీసుకుందాం. సో నేను ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. అక్కడ సో సో డిబిటి మోడల్స్ లో నేను కొన్ని మోడల్స్ తీసుకుంటాను, కొంచెం డేటా తీసుకొని ఆ డేటా పైన వర్క్ చేద్దాం. సో సో రెండు 3 టేబుల్స్ తీసుకుంటున్నాను. అంటే కస్టమర్ టేబుల్. సో ఇందులో మనకు ఐడి ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఓకే, సో ఆర్డర్ టేబుల్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది, ప్రొడక్ట్ ఐడి ఉంది, క్వాంటిటీ ఉంది. ఫారెన్కి కస్టమర్ ఐడి, రిఫరెన్సెస్ కస్టమర్ టేబుల్, కస్టమర్ ఐడి. ఓకే, సో నెక్స్ట్ ప్రొడక్ట్ టేబుల్ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్. ఓకే, సో 3 టేబుల్స్ తీసుకొస్తాం. సో ఈ టేబుల్లో సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనకి ఎక్కడ క్రియేట్ అవుతాయి? స్నోఫ్లేక్ లోని రా డేటాబేస్ షాప్ స్కీమాలు క్రియేట్ అవుతాయి. కంట్రోల్ ఎంటర్, సెలెక్ట్. It's a raw data, right? యా, రా డేటా. ఫస్ట్ సెలెక్ట్ స్టాక్ పార్ట్స్. సెలెక్ట్ మనకు 3 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని మనం డేటా డిబిటి తో ఆ టేబుల్స్ ఉన్నాయి కదా, సో కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ మోడల్స్ ఫోల్డర్ ఉంది కదా, సో ఇవన్నీ. ఓకే, సో ఈ మోడల్స్ ఫోల్డర్లో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్కి నేను ఏమని పెడుతున్నా, స్టేజింగ్ అని పెడుతున్నా. ఇప్పుడు లేదు. ఆ స్టేజింగ్ లేదు.
క్రియేట్. ఈ స్టేజింగ్ లేయర్ లో ఇప్పుడు ఆ 3 మోడల్స్ ఉన్నాయి కదా, ఆ డేటా అనేది ఫిట్ చేసుకోవాలి. Save model here created stage. సో ఇక్కడ నేను 3 డాట్స్ మీద స్టేజింగ్ లేయర్ ఒక మోడల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఫైల్ మీద ఫస్ట్ నేను క్రియేట్ చేయాలి స్టేజ్ కస్టమర్స్. సో డాట్ సీక్వెల్. ఇది ఎలా ఇది మెటీరియల్ ఆర్కిటెక్చర్ లాగా ఇది ఆర్కిటెక్చర్ ఏమని చెప్పాలి? సో లేయర్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ అనేది సెపరేట్ గా స్టేజింగ్ ఇంటర్మీడియట్ మాట్లాడి ఓన్లీ ఆర్కిటెక్చర్ అంటే కంప్లీట్ గా మనకు డెవ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు మనది డెవలప్మెంట్, సో డిప్లాయ్మెంట్, సో స్టెప్ బై స్టెప్ వెళ్తే నీకు అర్థం. ఇది మనం జస్ట్ ఏం ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యాలి డిబిటీ అంటే మిడిల్ ఆర్కిటెక్చర్ అది గోల్డ్ సిల్వర్ అని చెప్పాలి కదా. సేమ్ అదే ప్రాసెస్. అది స్టేజింగ్ ఇంటర్మీడియట్ క్యూరేటర్ స్మార్ట్ లేయర్. స్టేజింగ్ ఇంటర్మీడియట్ మార్ట్ లేయర్స్ 3 ఉంటాయి మనకి డిబిటీలో. అదే చెప్పాలి. నా క్వశ్చన్ ఏంటంటే వాడు వాట్ ఆర్ ద లేయర్స్ ఇన్ యువర్ మెటీరియల్ ప్రాజెక్ట్? సేమ్ ఇదే స్టేజింగ్ లేయర్ ఉంటుంది. వి హావ్ ఫార్వర్డ్ లైక్ ఆర్కిటెక్చర్ లైక్ స్టేజింగ్ లేయర్, ఇంటర్మీడియట్ లేయర్ అండ్ మార్ట్ లేయర్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రాస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. కంట్రోల్ ఎంటర్ ఇస్తున్నాను ఫస్ట్. సో మనకి ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమన్నా వచ్చింది, చదవండి ఒకసారి. encountered an error, runtime error, database error, SQL operation, inline query from remote system.sql. We have not used Jinja template. సో కస్టమర్ డస్ నాట్ ఎగ్జిట్ నాట్ ఆథరైజ్ ఎందుకు అడుగుతుంటే మనం ఇక్కడ ఫుల్ క్వాలిఫైడ్ అని చూస్ చేయాలంటే రా డాట్ షాప్ యూజ్ చేయాలి. డైరెక్ట్ కస్టమర్స్ అనేది ఎక్కడి నుంచి రీడ్ చేయాలి వాళ్ళకి తనకు తెలియదు అనమాట. డేబిటీకి మనకు ఆల్రెడీ స్నోఫ్లేక్ లో డేటా ఉంది కానీ, సో అక్కడ ఇస్తే అవుతుంది వితౌట్ ఫుల్లీ క్వాలిఫైడ్. ఇక్కడ మనకు కనెక్షన్ ఓన్లీ స్నోఫ్లేక్ అకౌంట్తో ఉంది, ఆ రా డేటాబేస్ స్కీమాతో ఉంది అని డైరెక్ట్ గా రీడ్ చేయదు. సో రీడ్ చేయాలంటే మనం డిఫైన్ చేయాలి అది ఆ టేబుల్ ఇక్కడ ఇలా. సో దానికోసం మనం ఇలా పెట్టుకుంటాం ఏం చేశారు? కంట్రోల్ అంటారు. ఇప్పుడు మనకు డేటా అనేది రీడ్ అవుతుంది. సోర్స్ ఫైల్ క్రియేట్ చేయలేదు కదా మీరు డైరెక్ట్. ఇప్పుడు ఇది మన అదే కదా మోడల్ క్రియేట్ చేసాం కదా. మనం డిఫైన్ చేసిన డేటాబేస్ స్కీమాలు ఉన్నాయి కాబట్టి ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇచ్చినప్పుడు ఫెచ్ చేయండి. ఫిచ్ అవుతుంది. సోర్స్ ఫైల్ ఏం చేయలేదు. ఇంకా చేయలేదు, చేస్తాం 1 by 1 చేస్తాం. సోర్స్ నో నీడ్. సో ఇదే మోడల్ ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే మనం ఇలా రాసుకోవచ్చు. ఇండివిజువల్ గా మనం ఏ కాలం ఎక్కడ ఉందని ప్రతి ఒక్కటి డిఫైన్ చేయాలి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇలా రాసుకుంటాను. సో అయినా కానీ ఇది రన్ అవ్వదు, ఎందుకంటే మనకి అగైన్ ఇక్కడ డేటాబేస్ నేమ్ స్కీమా డేట్ లేదు. కస్టమర్స్ ఎక్కడ కొట్టాలి బ్రో? కంపైల్ మీద కొట్టాలా? ఎక్కడ కొట్టాలి? కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. మాన్యువల్ గా క్లిక్ చేయాలంటే ఇదా? మాన్యువల్ క్లిక్ ఏముండదు ఇక్కడ. ఇక్కడ ఉంది మాన్యువల్ గా. అదే ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు ప్రీవియస్ గా ప్రివ్యూ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసినా అవుతుంది. ప్రివ్యూ ఇది అనేది జస్ట్ మనం ఇక్కడ కొరీ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చూసుకోనికే. It will not going to create any tables in the Snowflake. దానికోసం మనం కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. ఓకే ఇలా. సో దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేద్దాం. నాకు ఇది టేబుల్ V1 కావాలి. సో దానికోసం నేను మెట్లైజ్ కాన్ఫిగ్ బ్లాగ్ వాడతాను. కాన్ఫిగ్ బ్లాగ్ వాడతాను. ఓకే. సో దాన్ని మాడిఫై చేస్తున్నాం. స్టార్టింగ్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజ్ చేసాం, తర్వాత కాలం నేమ్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ దానికి నేను కాలం నేమ్స్ తో పాటు కొంచెం కాన్ఫిగ్ బ్లాగ్ కూడా వాడుతున్నాను. ఇక్కడ సేమ్ కోడ్ ఐఎమ్ యూజింగ్ కాన్ఫిగ్ బ్లాగ్. సో మన కాన్ఫిగ్ బ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఓకే, కాపీరా. already copy. స్నోఫ్లేక్ టేబుల్ క్రియేట్ చేస్తారు కదా. Okay. Yes, like that only we need to first, this is source data, right? First we need to define everything in one staging layer. After that we need to do transformation in the In staging layer, we will intermediate do the layer. cleaning, right? That is in the Snowflake. Staging means like first we need to put in the stage. అంటే మన టేబుల్స్ లో సోర్స్ డేటాలో ఏమేమి ఉన్నాయో డేటా బేరస్ లో ఆ టేబుల్స్ అన్ని ఇలా సీక్వెల్ స్టేట్మెంట్ డేటా ఫస్ట్ ఫెచ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా. స్టేజింగ్ లేయర్ లో పెట్టుకుంటాం. అవును, Then intermediate layer will do the transformation. స్టేజింగ్ లేయర్ అనేది డిఫరెంట్ ఇన్ స్నోఫ్లేక్. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాం. అప్పుడు మనం ఇక్కడ ఇంటర్మీడియట్ లేయర్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ స్టేజింగ్ లేయర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ సేవ్ చేసుకొని ఇక్కడ నేను స్టేజ్ కస్టమర్స్ అని ఇస్తే రన్ అవుతుంది. సో రన్ అయింది కదా, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే రీఫ్రెష్ కొట్టండి. సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమైనా వచ్చింది, రన్ అయిన వచ్చింది. కాకపోతే ఇక్కడ ఓన్లీ 2 seconds చూపించింది కదా. ఇలా 2 seconds చూపిస్తుంది, ప్రాపర్ గా రన్ అయ్యే విధంగా కాదన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే కాపీ నేమ్ ఇచ్చుకోవాలి. సో మళ్ళీ రన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు స్నోఫ్లేక్ లో ఇది క్రియేట్ అవుతుంది. స్నోఫ్లేక్ వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇక్కడ మన ఫస్ట్ డిబిటీ మోడల్ ఉంది, స్టేజ్ కస్టమర్స్ ఉంది కదా. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ కాన్ఫిగ్ బ్లాక్ లో V1 రాస్తే V బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ ఇచ్చిన టేబుల్ లా క్రియేట్ అయింది. సో మీకు డౌట్ ఉంటుంది, పర్మనెంట్ టేబుల్, టెంపరీ టేబుల్, ట్రాన్సియెంట్ టేబుల్. ట్రాన్సియెంట్ Yes, it's a transfer. By default. బై డిఫాల్ట్ ట్రాన్సియెంట్ టేబుల్. ఓకే, మీరు చూడండి. షో టేబుల్స్ అంటే సో కైండ్ ఉంది కదా. ఇక్కడ కస్టమర్స్ అనేది ఇది మనము షార్ప్ స్కీమాలో ఉన్నాం. ఓకే, సో చేంజ్ టు డీబీటీ టైం వేరియంట్ స్కీమా. ఓకే, Now run that. Show tables. డీబీటీ టైం వేరియంట్ ట్రాన్సియెంట్ అని ఇచ్చింది కదా. ఫస్ట్ డీబీటీ మోడల్ ట్రాన్సియెంట్, స్టేజ్ కస్టమర్స్ ట్రాన్సియెంట్. అలా వీవ్స్ అయితే సో వీవ్ లాగానే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ నార్మల్ స్టాండర్డ్ ఎక్కడ చూపించాను. స్టాండర్డ్ అంటే నార్మల్ వీవ్ అంతే. డోంట్ షో. ఓకే, సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ యూ. మీరు ఇక్కడ ఈజ్ మెటలైజ్ అని ఫాల్స్ ఉంది. సో ఇట్ ఈస్ స్టాండర్డ్. కీ సెక్యూరిటీ ఫాల్స్ అని కాబట్టి ఇట్ మీన్స్ స్టాండర్డ్ అని అర్థం. ఓకే, సో ఇలా మనం కస్టమర్ టేబుల్ ఒకటి చేసుకున్నాం. నెక్స్ట్ ఆర్డర్స్ టేబుల్ కూడా ఇలానే క్రియేట్ చేసుకోవాలి. ఆర్డర్స్ టేబుల్ కి నెక్స్ట్ నేను అగైన్ కాపీ చేస్తున్నాను. ఇనిషియల్ ఫ్రీ టేబుల్స్ ఎట్లా ఉన్నాయి? స్నోఫ్లేక్ లో ఉన్నాయి, ఏ స్కీమ్? షార్ప్ స్కీమాలో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు మనకి ఎలా చూపించింది మరి సోర్స్ లో మనం ఫస్ట్ కనెక్ట్ చేసాము కదా, ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ యూజ్ చేస్తున్నాం కదా సింటాక్స్ లో. సో దానివల్ల మనం చూపిస్తాం. చూడు, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఫైల్ వెళ్తున్నాను. ఇక్కడ నేను స్టేజ్ ఆర్డర్ ఇస్తున్నాను, డాట్ ఎస్కేఎల్ అని ఇస్తున్నాను. డాట్ ఎస్కేఎల్ క్రియేట్ చేస్తాను. ఒకటి మోడల్ క్రియేట్ అవుతుంది. ఈ మోడల్ మనం కోడ్ వేస్తే అది క్రియేట్ అవుతుంది. ఇలా ఇచ్చా కోడ్ నేను.
సో ఫస్ట్ సోర్స్ టేబుల్ డేటా కాలమ్స్ ఏమో ఇలా ఫెచ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ నేమ్ ఉంది, దాన్ని ఫుల్లీ క్వాలిఫై అని ఇస్తున్నాను. ఆల్రెడీ మనం అకౌంట్ ఐడెంటిఫైర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాం కదా, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చాం కదా. సో రా డేటాబేస్ ఇచ్చాం, షాప్ స్కీమా ఇచ్చాం. ఇక్కడ రా డేటా షాప్ స్కీమా అని కాదు, ఆ అకౌంట్ లో ఎక్కడ ఏ డేటాబేస్ ఉన్నా ఏ స్కీమా ఉన్నా మనం ఫిట్ చేసుకోవచ్చు ఫుల్లీ క్వాలిఫై. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, ఆర్ డైరెక్ట్లీ నేను మన కాన్ఫిగర్ మనం ఇదే ఇచ్చాం కదా, ఓన్లీ డేటాబేస్ పేరు ఉంటే ఇచ్చాం, అలా ఇచ్చాను తీసుకుంటుంది. తీసుకుంటుంది. ఓకే, చెక్ అంటే మన అకౌంట్ ఐడెంటిఫైర్ ఇచ్చాం కదా, ఐడెంటిఫై. సో కాబట్టి అకౌంట్ లో ఉన్న ఏ డేటాబేస్ ఏ స్కీమ్ అని యాక్సెస్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఇది మనకు స్టేజ్ ఆర్డర్స్ ఇచ్చాం కదా, ఇలా నెక్స్ట్ అలాగే మనము నెక్స్ట్ టేబుల్ కి డిజైన్ చేసుకోవాలి. ప్రొడక్ట్ టేబుల్ కు డిజైన్ చేస్తాం. అగైన్ మళ్ళీ ఇక్కడ వెళ్ళేసి 3 డేట్స్ స్టేజ్ ప్రొడక్ట్స్ డాట్ సీక్వెల్. సో మోడల్ కి ఎక్స్టెన్షన్ డాట్ సీక్వెల్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, ఓకే, క్రియేట్ చేసుకోండి ఆ కోడ్ పేజ్. సో ఇక్కడ అగైన్ నాకు ఫుల్లీ క్వాలిఫైన్ కావాలి. సో అగైన్ నేను సేవ్ బటన్, నెక్స్ట్ అగైన్ నేను ఒకేసారి డివిటీ రన్ చేస్తాను. మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి డిబిట్లో అన్ని మోడల్స్ రన్ అవుతాయి. ఓకే. 3 అండ్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, ఇప్పుడు కాన్ఫిగ్ బ్లాక్ కూడా ఉంది కదా ఇక్కడ, లేదా ఇదేంటి, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు స్నోఫ్లేక్ లో 3 టేబుల్స్ వచ్చాయి కదా. కస్టమర్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్, స్టేజ్ 3 మోడల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను వీటి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో ఎలా చేస్తానంటే, సో దీనికోసం నేను ఒక మోడల్ క్రియేట్ చేస్తాను వీటిపైన. సో మోడల్ నేమ్ వచ్చేసి కస్టమర్స్ ఆర్డర్స్ ప్రొడక్ట్ డాట్ సీక్వెల్. కాపీ చేసుకొని ఇక్కడ దీని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో దానికోసం నేను డీబీటీలో ఓకే ఇంకోటి ఇంటర్మీడియట్ అని ఒక స్టేజింగ్ క్రియేట్ చేసుకుంటాను, ఇంకో లేయర్. సో అగైన్ ఇక్కడ మోడల్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసి క్రియేట్ ఫోల్డర్ చేసుకొని ఇంటర్మీడియట్ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇంటర్మీడియట్ లేయర్ ఉంది కదా, 3 డాట్స్ ఉన్నాయి కదా, సో క్రియేట్ ఫైల్ ఉంది కదా, సో అది పేజ్ చేసుకుంటాను. కస్టమర్ అంటారు. సో ఇక్కడ నేను దీనికన్నా ముందు ఇంట్ ఇచ్చుకుంటా, ఇంట్ ఇంటూ అండర్ ప్రొడక్ట్ డాట్ సీక్వెల్ ఇలా ఇస్తున్నా. ఇంట్ క్రియేట్ ఇప్పుడు నేను కోడ్ పే చేస్తాను. ఓకేనా, ఇది కాన్. సో నాకు ఆల్రెడీ టేబుల్స్ డేటా ఉంది కదా, నాకు ఇప్పుడు వచ్చేసి లీవ్ కావాలి. పే చేసుకొని సో అగైన్ డీబీటీకి వెళ్ళి ఇక్కడ కోడ్ పే చేసుకుంటా. ఈ కోడ్ టేబుల్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఆ 3 మోడల్స్ అనేవి మనకు ఆల్రెడీ టేబుల్ కదా. సో నేను ఇవి తీసుకుంటాను. By default, you will create the standard view. By default standard. If you want to Okay, if you don't materialize, there is config flag ఇది లేకపోతే
టేబుల్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ YML ఫైల్లో టేబుల్ ఇచ్చాం కదా. సో Yes. నెక్స్ట్ కాన్ఫిగ్లా మెటీరియల్ వ్యూ. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చేంజ్ చేయాలి మోడల్ అంటే ఇక్కడ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, సో క్వాంటిటీ, ఓకే, టోటల్, ఆర్డర్, వాల్యూ. ఓకే, నాకు ఇక్కడ ఇప్పుడు నాకు 3 టేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఒకసారి. సో నాకు ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ ఉంది. ఇది ఫ్యాక్ట్ టేబుల్ ఆర్డర్ అనేది ఫ్యాక్టర్ కాదా? Yes. మీ రిమైనింగ్ డైమెన్షన్ టేబుల్స్ కదా 2. Yes. It's a foreign key. ఇది ఫ్యాక్ట్ టేబుల్, మనకి అంత ఎంత న్యూమరికే ఉంది కదా. Yes. సో నాకు ఏంటంటే టోటల్ రెవెన్యూ ఎంత కావాలి. సో నాకు టోటల్ రెవెన్యూ కావాలంటే నాకు ఏం కావాలి ఇక్కడ ప్రొడక్ట్ ప్రైస్ కావాలి. సో ప్రైస్ ఎంత ఈచ్ ప్రొడక్ట్ ప్రైస్, అది ఎన్నిసార్లు సేల్ అయిందంటే క్వాంటిటీతో మల్టిప్లై చేయాలి కదా, క్వాంటిటీ తర్వాత సమ్ చేయాలి. అట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దానికోసం నేను ఇక్కడ జేని కండిషన్ రాసుకుంటున్నాను. ఎలా అంటే ఫస్ట్ నేను కాలమ్స్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్. ప్రైస్ తర్వాత ఇక్కడ ఓ.డాట్ క్వాంటిటీ పెట్టాను కదా. సో దాని తర్వాత కామ పెట్టుకొని ఇప్పుడు బ్రాకెట్స్ ఆర్డర్ టేబుల్ క్వాంటిటీ తీసుకుంటే ప్రొడక్ట్ టేబుల్ ప్రైస్ తీసుకొని మల్టిప్లై చేస్తాం. సో యాజ్ టోటల్ ఆర్డర్ వాల్యూ. సో ఫ్రమ్ ఆర్డర్ సి join customer C on customer ID for both tables, order and customer table, and join product P on the product ID equal to P product ID, order table product table. Okay. కస్టమర్ నుంచి ఆర్డర్ టేబుల్ నుండి కస్టమర్ టేబుల్ కి ఆర్డర్ టేబుల్ ప్రొడక్ట్ టేబుల్ మ్యాచ్ చేస్తున్నాం. సో ఫస్ట్ నేను బిఫోర్ రన్ చేయడానికి నాకు ఏంటంటే నేను చేసింది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి అవుట్పుట్ వితౌట్ రన్నింగ్ మోడల్. ఓకే, వితౌట్ రన్నింగ్ మోడల్ మనకి ఏంటంటే నేను రాష్ట్ర మోడల్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఓకే. సో నేను ప్రివ్యూ చెక్ చేసుకో. ప్రివ్యూ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని. అంటే మన కోడ్ రాసిన సీక్వెల్ కోడ్ అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా. పర్ఫెక్ట్ గా ఉందా లేదు. Take some confidence from Shekhar. ప్రివ్యూ చెక్ చేస్తున్నా. ప్రివ్యూ మనకి ఇప్పుడు ప్రాపర్ గా వస్తుందా. ఏది ప్రివ్యూ ఎక్కడ కొట్టారు, ఏది రిజల్ట్స్ అది సో ప్రివ్యూ రాలేదు ఏంటంటే మనం ఇక్కడ ఫుల్ క్వాలిఫై యూజ్ చేయలే కదా. ప్రొడక్ట్స్, జాయిన్స్, ఆర్డర్స్, రిఫ్ ఇంకా మనకి ఇంకా రాలేదు, నెక్స్ట్ వస్తుంది. ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే స్టేజింగ్ లో ఉంది కదా, ఇప్పుడు దాని నుంచి దీనికి తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటేనా ఇక్కడ నువ్వు అలా తీసుకోవాలంటే ఇక్కడ వాటి క్రియేట్ చేయండి. ఆ మోడల్ ఆల్రెడీ యూజ్ రైట్. ఫస్ట్ క్లాస్ Yes, I am a spy, I know all of it. ఒక అర్థమైందా. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఫుల్లీ క్వాలిఫైడ్, ఐఎమ్ యూజింగ్ ది స్టేజ్ ఆర్డర్, స్టేజ్ కస్టమర్, స్టేజ్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ we have 3 models, right? Already we created that. We can use Those models. Now try to see the lineage graph. Do you have any lineage graph for this one? You are not executing. Why we don't have lineage graph?
You have to run that model, right? Which lineage graph? Previously we have run some, right? So okay, I'm running the model. Here is the command box. Lineage graph చూపియాలి bro. Wait. This is Shaker DBT account. Shekhar, you can speak. No one is going to restrict you. This video going to upload it to YouTube. ఓకే బ్రో తెలుగు DBTలో అని అప్లోడ్ చేయడం అని బాధ్యతలో చెప్తున్నా మీకు. It is the bomb. Argument English word వచ్చింది. అంటే మీరు ఇంగ్లీష్ మీడియం కదా కొంచెం మీకు అర్థం కావాలి. సో ఇక్కడ DBT కమెంట్ అని చేయండి. DBT రన్ ఇది అన్ని మోడల్స్ రన్ చేస్తాం. ఓకే సో I think it's going to okay so where is our model? This one. Why this model is not run? actually you have not mentioned the fully qualified names. No, that's okay. Why this model have not run? They have not run already. Not run. You Why? have not saved that model, I think so. You Yeah. saved, but you should get an error, right? Where is the save button? So right side we need to have a save button. సో మనం ఇక్కడ సేవ్ బటన్ ఉంది క్లిక్ చేయండి. ఒకసారి మళ్ళీ రన్ చేయండి అన్ని వర్క్స్. సో రన్ చేయాలంటే కమాండ్ ఏంటి DBT Run. Hyphen. సో మనకి ఎన్ని మోడల్స్ రన్ అయ్యి Technical. ఇంత కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్ రన్ అయింది కదా. సో నెక్స్ట్ స్నోఫ్లేక్ వెళ్ళండి. That model run in 0.63 seconds. చెక్ Checking that stage. Okay. Shekhar, check. బ్రో ఎర్రర్ వస్తే ఎక్కడ చెక్ చేయాలి బ్రో పీబీటీలో? ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తా. సో ఎర్రర్ వస్తున్నప్పుడు అక్కడ చెక్ చేసుకోవాలి. కోడ్ చెక్ చేసుకోవాలి, డీబగ్ చేసుకోవాలి. Yes, actually, Shekhar is DB developer, right? సో ఇక్కడ ఇప్పుడు మన డేటా వచ్చింది కదా. చెప్పా శేఖర్, ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, మనం ఇంట్రొడక్షన్ లో ఉన్నాం. ఓకేనా? ఓకే Bro, అది ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం అది చెప్పారు కదా. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్, హౌ డు ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ ఇన్ DBT? ముందు ఏంటంటే ఈ స్టూడెంట్స్ జస్ట్ రిమైండర్. Yes, we will going to see anything.
Sure, thank you. ఓకే. సో మనం ఆ మోడల్ రాసి ఆ 3 మోడల్స్ని పైన సో ఇలా మనం ఒక మోడల్ రాసి ఇంట్ ఫస్ట్ ఆర్డర్ ప్రొడక్ట్స్ అందులో ఈ డీటెయిల్స్ మనం సంపాదించుకోం. ఓకే. సో టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంత ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ Without fully qualified, it is not run, bro. How? no, it won't run without full. It's going to run first when you define, then after it won't run. Okay. So this is model. Next.